తెలియదు ఏమనుందా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి కంటెస్ట్ పెడుతూ చెబుతూ ఇట్టే చెప్పేస్తాం కదా, అందరు ఇట్టే చెప్పేస్తాం. ఇంకా ఇందులో చెప్పడానికి ఏముంది? ఏమైనా ఉందా? ఆ వైపు చూడండి. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. మీకు యెహోవా కాపరేనా? మీ అందరికీ యెహోవా కాపరేనా? అది చెప్పడానికి డౌట్ పడుతున్నారే. కాపరే పక్క మళ్ళీ ఇదే మాట మీద నిలబడు, మాట మారిపోకూడదు, మాట తప్పడు మడమా అని మీ గురించి చెప్పాలి. ఇది మాట్లాడుతుంది ఎవరు? అదిదే నాకు తెలుసు, కానీ గొర్రె మాట్లాడుతుంది. ఇది గొర్రెనా? గొర్రె మాట్లాడుతుందండి. ఏమని? యెహోవా నా కాపరి అని. ఆయన మనకి కాపరి అవ్వాలంటే మనం గొర్రె అవ్వాలి, అంతేనా? మరి ఎవరైనా గొర్రె అంటే ఎందుకు ఫీల్ అయిపోతారు మీరైతే? మీరేమో ఇక్కడేమో యెహోవా నా కాపరి అంటారు కదా. యెహోవా అంటే దేవుని పేరు యెహోవా. మన అందరికీ దేవుడైన సృజించిన దేవుని పేరే యెహోవా అని బైబిల్లో ప్రస్తావించబడింది. ఇది ఒక వేరే దేవుని పేరు, మనకు సంబంధించింది కాదు అని మీరు ఒకవేళ అనుకుంటే పొరపాటు. ఇది చెప్పకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకు అని అంటే, నీకొక దేవుడు నాకొక దేవుడు లేడు. ఒక దేశానికి ఒక దేవుడు, ఒక పట్టణానికి ఒక దేవుడు లేడు. అలాగా ఏమండి మీరు చెప్పండి. ఆస్ట్రేలియాకి ఒక దేవుడు, మనకొక దేవుడా? అమెరికాకి ఒక దేవుడు? చెప్పండి. మన అందరికి దేవుడు ఒక్కడే, మనకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎన్ని సూర్యుడు ఉన్నాడు? ఎన్ని అండి? భారతదేశానికి ఒకటి, ఆస్ట్రేలియాకి ఒకటి, న్యూజిలాండ్కి ఒకటి, ఇలాగ ఏమైనా ఉందా? మీరు వినండి. పిల్లలు మీరు కాల్ చేస్తున్నారు, మీకు చాక్లెట్ ఏమన్నా? కాబట్టి మన అందరికీ దేవుడు ఒక్కడే. నేను గృహప్రవేశం రోజు జ్ఞాపకం చేశాను. ఏమిటి అని అంటే, అక్కలు చాలా మంది ఉంటారు, పిన్నిలు చాలా మంది ఉంటారు, బాబాయిలు, వదినలు, చెప్పండి, బావులు అందరూ ఉంటారు. కానీ తండ్రి ఎవడైనా సరే, ఎంతమంది నీకు తండ్రి అంటే ఏం చేస్తారు కదా? ఎంతమంది బాబాయిలు, ఎంతమంది పిన్నులు, ఎంతమంది అక్కలు, ఎంతమంది వదినలు అని అడగచ్చు. కానీ ఎంతమంది తండ్రులు అంటే తగిలిపోద్ది దేవునికి స్తోత్రం. ఎవరైనా ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ తండ్రి ఒకడే. అందుకే చెప్తున్నాను, మన అందరికీ తండ్రి ఒకడే. ఇందాక చెప్పారే కాచి కాపాడాడని, ఆ తండ్రి గురించే మాట్లాడాడు. మనం ఆరాధిస్తున్న దేవుని గురించే మాట్లాడు, మనల్ని సృజించిన దేవుని గురించే ఆ మాటలు తెలియజేశారు. హల్లెలూయా. అదేంటంటే మీరు అంటారు, మీ దేవుడేమో యేసు, మా దేవుడేమో అంటారా మీరు? నేను చాలా సందర్భంలో చెబుతున్న మాట, యేసు అనే మాట దేవుడి పేరు కానే కాదు. ఏంటి అంటారా? యేసు అనే మాట దేవుని పేరు కానే, అదేంటి అన్నట్టు పద్మ గారు చూస్తున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి
ఆయనే రక్షించును గనుక, పాపము నుండి రక్షించును గనుక అతనికి యేసు. అంటే అతను ఎవరు? అతనికి పెట్టబడింది కదా. అతనెవరో? అతనే దేవుడు. ఆ దేవునికే ఒక పేరు పెట్టబడింది. ఎందుకని అని అంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. ఇంకా మీకు అర్థం కాలేదు నాకు తెలుసు, కొంచెం ముందుకు వెళ్తాను. తరచుగా చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఆదివారం రాగానే చేపలు ఆవిడ వస్తుందా? రాదేమో మీ వీధికి. చేపలు చేపలు అని వస్తారు కదా, చెరువు చేపలు అని, కానకత్తులు గులిబిందులు ఏమని ఎంగుంటాయి అనేసి అంటూ ఉంటారు కదా. అప్పుడు మీరు వంటగదిలో ఉంటారు. అవును ఈ రోజు ఏదో ఒకటి తీసుకోవాలి అని అనుకుంటారు. పిలుస్తుంది కదా, వచ్చింది కదా ఆవిడ అని గబుక్కున బయటకు వచ్చినప్పుడు ఆమె అరుచుకుంటూ ముందుకి వెళ్ళిపోద్ది. ఆమె పేరేంటో మీకు తెలియదు. అప్పుడు ఏమని పిలుస్తారు? ఆడి పేరు చేపలా? కాదు కదా. ఎందుకని అలా పిలిచారు? చేపలు అమ్ముతుంది కాబట్టి. సరే మళ్ళీ చెప్పు. ఏమైనా ఈ బిల్డింగ్ కి ఏమైనా వేస్తున్నారు అనుకోండి, కలర్స్ వేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమంటారు? వాళ్ళకి పేరుందా లేదా? దేనికి పెయింటర్ అంటున్నారు? వారి వృత్తిని బట్టి, వారు చేస్తున్న కార్యాన్ని బట్టి, వారు చేస్తున్న పనులు బట్టి ఒక పేరు వచ్చింది. అదే ఆయన దేవుడు, కానీ ఆయన రక్షిస్తాడు కాబట్టి యేసు అని పేరు వచ్చింది. మీ దేవుడు యేసు, మా దేవుడు వేరే అంటారు. కాదు, మన అందరికీ దేవుడు ఒకడే. ఆ యేసు గురించే మేము ప్రకటిస్తున్నాం, ఆ దేవుడి గురించే ప్రకటిస్తున్నాం. ఆ దేవుడే ఇప్పటి వరకు కాపాడాడని మనం ప్రకటిస్తున్నాం. మన అందరి దేవుణ్ణి స్తుతించడానికి ఈ రోజు కూడుకున్నాం. ఆ దేవుని గురించే మాట్లాడుతూ ఈ కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి అన్నాడు. మీరు అనగలరా యెహోవా మీ కాపరియా? ఖచ్చితంగా మీరు అంటారా? కాపరిగా ఉన్నాడా? ఇప్పుడు సౌండ్ తగ్గిందా? మరి పెంచరే? నేను 2-3 సార్లు అడుగుతా. పక్క పద్మ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయ్యా మీరే సాక్షి. తర్వాత ఫేస్ మీరు ఫీలింగ్ బయట కనబడదు కదా, మీకే కనబడుతుంది. అప్పుడు ఈ గొర్రె అదే చెప్పాను, ఆయన కాపరి అవ్వాలంటే మన గొర్రె. ఆయన ఎప్పుడైనా నేను గాడిదలకు కాపరి అని చెప్పాడు ఆయన? నేను కుక్కలకి కాపరి అని చెప్పాడు ఆయన? కొన్ని మేకలకి నేను కాపరి అని చెప్పాడా? ఎవరికి అంటే అంటే మనం ఏమవుకోవాలా? గొర్రెలమే అంట. అబ్బా పక్కా కాదు. సరే, గొర్రె స్వభావం మీకు జ్ఞాపకం చేస్తా. గొర్రె స్వభావం ఏంటో? గొర్రె స్వభావం ఏంటంటే అదొక వింత జంతువు. ప్రతి జంతువు, ప్రతి పశువు 2 చేస్తాయి. బలం ఉందనుకో ఫైట్ చేస్తుంది. నేను పోట్లాడలేను అని అనుకున్నది అనుకో పారిపోద్ది. ఈ రెండే జరుగుతుంది. ఏదైనా చిన్న జీవి అయినా, ఏ జంతువు అయినా సరే, నేను ఫైట్ చేయగలను అని అంటే ఫైట్ చేస్తుంది. లేదు నేను చేయలేనంటే పారిపోద్ది. అంతే. కుక్క అంతే, ఇంకేదైనా అంతే. కానీ ఈ జంతువుకి 2 లేవు. ఈ 2 లేవు. ఇది ఫైట్ చేయలేదు, ఇది పరిగెత్తి పారిపోలేదు. ఇది పరిగెత్తి ఇప్పుడు చెప్పండి, మనం ఫైట్ చేయగలుగుతున్నామా? నాకు చేత కాదు అంటున్నామా? ఇంట్లో ఇక్కడ కాదు సార్, ఇంట్లో మీరు ఫైట్ చేసేవారైతే గొర్రెకు ఫైట్ చేయడం రాదు, గొడవడం రాదు, పారిపోవడం కూడా రాదు. ఇంకోటి చెప్పనా, ఈ గొర్రెకి, ప్రతి జంతువుకి, ప్రతి పశువుకి ఇలా వెనక నుంచి తోలితే ఇటు వెళ్తాయి, ముందుకు వెళ్తాయి. అంతేనా? కానీ ఈ గొర్రెకి
వెనక నుంచి తోస్తే ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అందుకే కాపరి ఖచ్చితంగా గొర్రెకు అవసరం. అందుకే ఏం చేస్తారంటే ఒక 3-4 గొర్రెలు కాపర్లు ఏం చేస్తారంటే ఒకటై వారందరిని అన్ని గొర్రెలను ఏకం చేసి అది మేపేటప్పుడు ఒకడేమో ముందు వెళ్తాడు, 2-3 ఇటు అటు వెనక ఉంటారు. ఈ గొర్రె అలవాటు ఏంటంటే ఒకడు ముందు నడుచుకుని వెళ్ళిపోతే అది చూసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతకంటే ఇంకొకటి తెలియదు. మీరు ఆ వీడియోస్ లో చూసుంటారు, అలాగో ఒక మంట అలా కాలుతూ ఉంటది, ఒక గొర్రెల కాపరి దాటుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అది మంట అగ్ని కాలిపోతాడు ఏమనుకుంటా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళిపోతుంటాయి. చూసారా? దానికి ఏం తెలియదు, ఒకటే తెలుసు, మా నాయకుడు ఎటు వెళ్తే నన్ను నడిపించేవాడు ఎటు వెళ్తే. చెప్పండి, ప్రతి సందర్భంలో దేవుని మీదే ఆధారపడుతున్నారా? సొంత నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలీదా అంటున్నావా? లేకపోతే ప్రతిదీ దేవుని మీద భారం మోపి నడుస్తున్నావా? మీరు గొర్రె మేక? అప్పుడే ఫేస్ మారిపోకూడదు, అలాగే ఉండాలి. ఇప్పుడు నెత్తి పుట్టినరోజు కదా, దానికి చెబితే ఏమర్థం అవుతుంది? అందుకే మీకు చెబుతున్నా, ఈ సందర్భం దొరికింది కాబట్టి ఈ విధంగా అయినా మీకు చెప్పాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగునుగా. యేసు రక్తమే చేయి. బైబిల్లో ఒక మాట 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనంలో, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఏంటంటే గొర్రెలారా వినండి, గొర్రెనా పక్క, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము ఎక్కడ? ఇంట్లో అరవడంటండి, భార్య మీద భర్త మీద అరుపులేమి ఉండవంట, అందరూ వినేటట్టు కంఠస్వరము వినబడనివ్వడంట. అందుకే చెప్పాను, ఈ గొర్రె అరవడం, గొడవ ఆడడం, ఫైట్ చేయడం దీనికి చేత కాదు. కాబట్టి ఎవరికైనా ఇతడు వెర్రుడురా, ఇతడికి ఏ జ్ఞానము లేదురా, ఇతడికి ఏ తెలివితేటలు లేదురా అని చెప్పాలంటే ఏం మాట్లాడతాడంటే, ఇతడు గొర్రె వంటి వాడురా అంటాడు. ఏమంటారు? గొర్రె అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తాడని. ప్రభు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించామో, యేసయ్యని ఎప్పుడైతే అంగీకరించామో, యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో, మన స్వభావం మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, మన ఉద్దేశాలు మారిపోవాలి. జగడము ఉండకూడదు, కుటుంబంలో గొడవలు ఉండకూడదు, ఆధిపత్యము ఉండకూడదు, కేకలు ఉండకూడదు, అరుపులు ఉండకూడదు. ఇది ఉందంటే గొర్రె స్వభావం కానీ కాదు.
ఇవి ఉంటే పిల్లలకి ఏం చెబుతాం మనము, ఏమి నేర్పిస్తాం మనము కొట్టుకుంటూ, మనం గొడవాడుకుంటూ, మనం అరుచుకుంటూ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అరే మీరు అలా చదవాలరా, అలా వాక్యాన్ని నేర్చుకోవాలరా అంటే జీవితం బాగుపడుతుందా అంటే మనము జీవించి చూపించాలి. మనం జీవించి, నువ్వు చెయ్యి అన్నది చేయరు వాళ్ళు, నువ్వు చేసిందే వారు చేస్తారు. నువ్వు మాట్లాడిందే నేను గడిచిన దినాల్లో జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే, మీరు ఎప్పుడు అన్నా చెల్లెలు, అక్క చెల్లెలు మీరు ఇద్దరు కొట్టుకోండి అని ఏ తల్లి ఏ చెల్లి చెప్పదు. ఎందుకు కొట్టుకుంటారు తెలుసా? అప్పుడప్పుడు మనం కూడా కదా ఇంట్లో అప్పుడప్పుడు ఫైటింగ్స్ అవుతుంటాయి కదా, అది చూస్తూ ఉంటారు. మరి ఏమొస్తుంది వాళ్ళకి? అదే నేర్చుకుంటారు. నిజంగా ఆయన మనకి కాపరిగా ఉండాలంటే మన గొర్రెగా ఉండాలి. అందుకే ఇంతకు ముందు జ్ఞాపకం చేశాను, నేను మేకలకి కాపరి, నేను ఒంటెలకు కాపరి, నేను గాడిదలకు కాపరి. దేనికి అనలేదు, దేనికి అన్నాడు ఆయన? గొర్రెలకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పటికీ అన్ని స్వభావం ఏమైపోవాలి? మారిపోవాలి. మోసే చాలా కోపిష్ఠుడు అండి. మోసే చాలా కోపిష్ఠుడు. ఒక రోజు ఐగుప్తుడు ఇజ్రాయెల్ ప్రజలను కొడుతూ ఉంటే కోపం వచ్చి ఒకే ఒక దెబ్బతో కొట్టి చంపేశాడు, ఇసుకలో పాత పెట్టేశాడు. ఇలాగే ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించాలనుకున్నాడు. నిజానికి అప్పుడు 40 సంవత్సరాలకి పరిచర్య ప్రారంభం అవ్వాలి. కానీ ఇలాంటి వాడు చేతికి గాని ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పగిస్తే ఎవడు తిరుగుబడినా సరే ఒకే ఒక దెబ్బతో చంపేస్తారు, అనేక మందిని చంపేస్తారని చెప్పి మరలా 40 సంవత్సరాలు తరపించి దేవుడు పంపించాడు. మిదియాను దేశంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాపాడు. ఎందుకని అని అంటే ఆ కోపం పోవాలి. దేవునికి స్తోత్రం. ఆ కోపము పోవాలి, ఆవేశము పోవాలి. అవన్నీ పోయి సాదా చేతికి వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, ఎందుకు గొర్రెలు మేపడానికి దేవుడు ఇచ్చాడు అని అంటే, కోపంతో ఇటు అటు తిరుగుతూ ఉంటాయి కదా, తిరుగుతా ఉంటే కోపంతో ఒక్కటి గాని ముడి మీద కొడితే బాగా జారిపోద్ది కదా, కాలు ఇరిగింది కదా. కాలు ఇరిగితే ఎవడు మోయాలి? ఎవడు మొయ్యాలి? ఇప్పుడు మొయ్యాలి, సరే సరే, దాన్ని ఆలపాలు ఎవరు చూసుకోవాలి? ఇన్ని బాధలా అని ఒక్కొక్కటి తర్వాత నేర్చేసుకున్నాడు. ఓహో, కొడితే ఇది అంతా నాకే అన్నమాట, కొట్టకూడదు అన్నమాట, ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా మనం కోపాడకూడదు అన్నమాట అని అంతా నేర్చుకున్న తర్వాత దేవుడు 80 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు పర్వాలేదులే అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు కూడా చాలా సార్లు జ్ఞాపకం చేసిన ఏంటంటే, దేవుడు మీ చేతికి పరిచర్యను అప్పగించాలి అని అంటే ఇదే స్థాయిలో, ఇదే కోపగించే తత్వం, ఇదే మనసు, ఇదే ఆలోచన ఉంటే దేవుడు మీకు అప్పగించాడు. బైబిల్లో ఏమని ఉంటదంటే, మోసే గురించి సంఖ్యాకాండం 12:3 భూమి మీద ఉన్న వారిలో మోసే మిక్కిలి సాత్వికుడు అనే మాట వ్రాయబడి. ఎవరంట? మోసే. ఫస్ట్ ఏమో చాలా కోపిస్తే, ఇప్పుడేమో దేవుడు లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్కిలి సాత్వికుడు అంటే చీటికి మాటికి కోపపడడం, చీటికి మాటికి ఇంట్లో అరవడం, వారు లేకపోతే అరవడం, ఉప్పు తక్కువ అయితే అరవడం. ఇదేనా? చెప్పరే? కొన్ని మంచులందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచులందరూ అన్నా చెప్పట్లేదే, కలేస్తుందా? స్తోత్రం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ మాటలో ఏమని ఉంటుంది? సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఎవరెవరో? కోపిష్ఠులు. కోపంతో నువ్వు ఏమి సాధించరు. మీ అత్తకి గాని, మీ భర్తకి గాని, మీ ఎవరికి గాని నువ్వు ఏమి సాధించలేవు. దేంతో సాధించగలవు అంటే, ఈ మాట పట్టుకొని మనకి స్వతంత్రం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. మహాత్మా గాంధీ గారు ఎలా చేశారు అని అంటే, ఈ మాట చదువుకొని దానిని అమలుపరిచి మన దేశాన్ని మనకు మరలా
తెచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సాత్వికం అంటే ఏమిటి? ఎవరు ఏమన్నా నేను ఇందాక వచ్చేటప్పుడు బైబిల్ ఇలా పడతాను, ఇలా దాచుకొని ఇలా పడతాను. వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, నిలబడి మాట్లాడుతున్నారు. బైబిల్ చూసి వందనం ప్రభువా అంటున్నాను. నాకు ఎట్టకారం కాదు. ఇప్పుడు మనం ఇలా చూసి అడిగామనుకో, వాళ్ళకి సిగ్గు లజ్జ ఏమి ఉండదు. ఎక్కడైనా అరుస్తారు, ఎక్కడైనా కొట్టుకుంటారు, స్టేషన్కి వెళ్తారు, మళ్ళా వస్తారు. కానీ మనం ఆ స్థితిలో లేం కదా. మనం ఆ స్థితిలో లేం కదా. మనం అరవకూడదు కదా. మనం క్రైస్తవులు కదా. మన ప్రభువుని వెంబడిస్తున్నాం కదా. యెహోవాయే మనకి కాపరి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిలో ఇప్పుడు 4-5 కలిపి గొర్రెలు మేపుతూ ఉంటారు కదా. అందరిని కలిపేస్తే మళ్ళీ ఎలా తెలుస్తుంది? సాయంత్రానికి వస్తారు. వచ్చిన తర్వాత చిన్న చిన్న దడిలా కడతారు కదా. దడిలా కట్టి ఎవరి గొర్రెలు వారికి తీసుకెళ్లి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తుంది? ఈ రంగు నాది, ఈ రంగు నాది అనేసి పోలుస్తారా? ఎలాగా? ఏమండి ఎలా? కాపరి నిలబడతాడు. నిలబడి ఏదో స్వరంతో పిలుస్తాడు. పిలిస్తే ఆ స్వరాన్ని గుర్తుపట్టేసి ఇతడే నా యజమానుడు, ఇతడే నా కాపరి అని ఎవరి గొర్రెలు వారి దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు అందుకే దీన్ని బేస్ చేసుకొని రాయబడిన మాట ఏంటంటే 16వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చివరి లైన్ లో, నా గొర్రెలు నా స్వరము వినును. చివరి లైన్ లో ఉంటది, చివరి 2 లైన్ లో ఉంటది. 16వ వచనం చివరి లైన్ లో ఉంటది, నా స్వరము వినును అన్న మాట ఉంటది. ఓకే చాలు. దాని గురించి నా గొర్రెలు నా స్వరము విను. మీరు తరచుగా వింటున్న వాయిస్, తరచుగా ఫోన్ లో మాట్లాడుతున్న ఆ స్వరము ఇట్టే గుర్తుపట్టగలరు కదా. ఇప్పుడు నిధి బయటికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి మీరు గుర్తుపట్టచ్చు ఎవరి స్వరం ఏంటా అని. అంతే కదా. ఎవరి స్వరము ఏంటా? ఈ మా పాపే ఏడుస్తుంది అని గబుక్కున పరిగెత్తి వెళ్తారు. యేసయ్య చెబుతున్న మాట, నా గొర్రెలు. ఎవరి స్వరము? నిజానికి యెహోవా స్వరమే మనం వింటున్నామా? ఇంకా వేరే స్వరము వింటున్నామా? యెహోవా అంతవరకు మాట్లాడుతున్నాడు అనంట. చల్లపూట వచ్చి మాట్లాడుతుంటే ఆ స్వరము ప్రతిరోజు వింటున్నారు. కానీ ఇంకో స్వరం వినబడింది. ఇది నిజమా అని 3వ అధ్యాయానికి వచ్చాడు ఒకడు. ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు. ఇది అపవాది స్వరము, ఇది యేసయ్య స్వరము కాదు అని గుర్తుపట్టాలి కదా. అపవాది చెబుతుంటే ఆదాము హవ్వలు హవ్వ నమ్మింది, మోసపోయింది. కాబట్టి మనము ఎవరు స్వరం గుర్తుపట్టాలి? సరే ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటే ఏంటి? కష్టాలు ఉండవనా? బాధలు ఉండవనా? సమస్యలు ఉండవనా? మీరు అదే సువార్త చెప్తారు కదా, యేసయ్యని నమ్ముకోండి, మీ బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, అప్పులు తీరుతాయి. అలా ఏమైనా ఉందా బైబిల్లో? మీ బైబిల్లో ఉందా? కష్టాలు పోవు, కానీ కష్టం వచ్చినప్పుడు నా దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడని ధైర్యం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను అయ్యా యాక్సిడెంట్ జరిగిందయ్యా, తలకి దెబ్బ తగిలిందయ్యా, 2-3 వాంతులు కూడా అయిందంట అని నాకు ఫోన్ చేయగానే ఏమవుదు? దేవుడు కార్యం చేస్తాడని. ఏమవుదు? దేవుడు కార్యం చేస్తాడన్నారు. అంతే. దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేశారు. నేను అన్నాను, నార్మల్ అని రిపోర్ట్ వస్తుంది మీకు అన్నాను. ఇది మేము గొప్ప కార్యం కాదు, మేము చేసిందని కాదు, ఆయన చేస్తాడని నమ్మిక. దేవునికి ఇస్తాడు, ఆయన చేస్తాడని నమ్మకం. ఎంతమంది భయపడిపోతూ ఉంటే దావీదు ఒక్కడే ఏం మాట్లాడాడు? అయ్యో ఆదానుభావుడు గొలియాతు అంటే ఆడితో మనం యుద్ధం చేయలేమని ప్రతి ఒక్కరు భయపడిపోతుంటే ఆ ఒక్కడే ఏమన్నాడంటే యుద్ధము యెహోవాది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటే యేసయ్య ఎవరో ఆయనకి అర్థమైంది కాబట్టి, దేవుడు ఎవరో
అర్థమైంది కాబట్టి, నీ తండ్రి ఎవరో అర్థమైంది కాబట్టి, నిన్ను ఇప్పటి వరకు సజీవంగా ఉంచిన దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ మాటలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొర్రె మాట్లాడుతున్న మాట అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన అన్ని చూసుకుంటాడు. ఆయన అన్ని చూసుకుంటాడు. దేశమంతా కరువులో చచ్చిపోతూ ఉంటే ఒక్కడే చికెన్ బిర్యానీ తినడం ఏంటండి? సాధ్యమా? 3.5 సంవత్సరం కరువులో అల్లాడిపోతూ ఉంటే ఏలియా ఒక్కడికే ఉదయము సాయంత్రము ఏంటంట రొట్టె మాంసము. ఇది ఎవరికైనా సాధ్యమా? ఆ దేవునికే సాధ్యం. సాధ్యమే పాటలేనా? ప్రతి సందర్భంలో చెప్పగలగాలి, నాకు లేమి ఏమి. సరే, నేను ఎక్కువ చెప్పలేను, ఇదంతా చెప్పేస్తానేమో అనుకున్నాను. ఒక్క వచనం ఏంటి, ఓకేనా? 2వ వచనంలో ఏమని ఉంటదంటే, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెకు ఆహారం ఏంటి అండి? గొర్రెకు ఆహారము ఏంటి? గడ్డే కదా. ఆ గడ్డిలో పడుకోబెడుతున్నాడు. అది గడ్డి చూడగానే ఏమవ్వాలి? తినాలి. కానీ అందులో పడుకోబెడుతున్నాడు అన్నమాట ఉంటది కదా. ఇందులో ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత టైం వస్తే నేను మాట్లాడతాను. గొర్రె పడుకోవాలి అని అంటే 4 సమస్యలు తీరిపోవాలి. ఏంటి? 4 సమస్యలు తీరిగి. ఎప్పుడైనా గొర్రెల కాపర్లు చూసారా? ఇప్పుడు బొడ్డపాలెం వెళ్తే మీకు కనబడతారు. ఇంటి ఎదురుగా వారు ఉన్నారు కదా. వారు రాత్రులు పొలంలోనే పడుకుంటారు కదా. చిన్న దడిలా కట్టేసి పొలంలో పడుకుంటారు. వారికి కుక్కలు కాపలా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ గొర్రె పడుకోవాలి అని అంటే ఆపడ దూరంలో ఏ జంతువు గాని ఉందనుకో, ఇది పడుకుంటుందా అండి? పడుకుంటుందా? పడుకోద్దు. ఆ జంతువు భయం ఉందనుకో, పడుకుంటుందా? ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చేస్తుందో తినేస్తాయో అని పడుకోలేదు. అది తెలివేసి ఉంటది. అది పడుకోవాలంటే ఆ భయం ఉండకూడదు. అంతేనా? ఆ భయం ఉండకూడదు. ఈ రోజుల్లో చాలా మంది అంటే అన్ని ఇళ్లలో ఏసీలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. కమలీలు ఎక్కడా లేవు కదా అందరికి. స్లాబ్ ఇల్లు కదా, మేడ ఇల్లు కదా. మరి ఇంతగా చక్కగా కట్టినా సరే కొన్ని సందర్భంలో నిద్ర రావు. ఇటు అటు ఇటు అటు దొరికితేనే గాని 12 అయినా 1 గంట అయినా నిద్ర రావు. ఎందుకని? ఏదో ఒక భయం, ఏదో ఒక భయం. పిల్లలు ఇంకా బాగుపడలేదని గాని, పిల్లలకి ఇంకా సంబంధము రాలేదని గాని, భర్తలు ఇంకా చక్కబడలేదని గాని, ఇంకా సమాధానము లేదని గాని, ఇంకా సమస్యలో ఉన్నామని గాని, ఇక్కడ నుంచి ఇంకా బయట పడతామో లేదో అని తెలియని పరిస్థితిలో భయము, రకరకాల భయం, రకరకాల భయం. ఈ భయం ఉంటే నిద్ర పట్టదు మనకి. ఇల్లు లేదా అంటే ఇల్లు ఉన్నాయి, తిండి లేదా అంటే తిండి కూడా ఉన్నాయి, అన్ని అక్కలు తీర్చబడింది. కానీ ఎప్పుడైతే గుండెల్లో భయం ఉంటుందో చెప్పండి, నిద్ర రావు. నాకు భయం లేదంటారా? ఏదో ఒక భయం మనకి ఉండదు, ఏదో ఒక భయం ఉంటది. ఈయన చెబుతున్న మాట, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు అని దాని అర్థం ఏంటో తెలుసా? భయం లేకుండా ఆ దేవుడు చేశాడని. అంతే కదా. ఈ సంవత్సరం ఏం చెయ్యాలని? అయ్యా తరచుగా బాగాలేదయ్యా, తరచుగా జ్వరం. నిన్నటి దినాన మేము ఎక్కడి నుంచి వస్తున్నాం, ఆహారం పంచుకొని వస్తుంటే ఫోన్ వచ్చింది, అయ్యా నీటికి బాగాలేదయ్యా, మళ్ళీ జ్వరం కూడా వచ్చిందంటే. అప్పటికే పావులకు 10 అయింది, వెళ్దామా అంటున్నారు. వెళ్దామా అంటే సరేలే అయ్యా రేపు వస్తారు కదా, రేపు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోవచ్చు అన్నారు. వచ్చేసా. తరచుగా బలహీన పడుతుంది, తరచుగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా.
ఒకవేళ ఎక్కడ ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఇంకా బయటికి వెళ్ళినా సరే, ఏమండి పాపకి బాగాలేదు అని ఫోన్ చేయగానే ఎలా ఉందో ఏంటో దానికి భయం, అంతే కదా. ఈ భయం నుండి విడిపించేవాడిని దేవుడు. స్తోత్రం చెప్తలేదు ఇంకా. హల్లెలూయా. ఈ గొర్రె చెబుతున్న మాట ఏంటంటే, ఎలాంటి భయం వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఆ భయం అన్నిటిలోంచి విడిపించే దేవుడు నాకున్నాడు, కాబట్టి సురక్షితంగా నేను పడుకుంటాను. హల్లెలూయా. మన దేవుడు ఎవరో అని ఇంకా అంటే గొర్రెలు పడుకున్న కాపరి పడుకోడండి, పొలంలో పడుకోడు. ఎందుకంటే అది ఎటువైపు నుంచి ఏమొస్తుందో అని. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుదును అన్నమాట. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి ఎవడైనా ఉన్నాడా అంటే నా యేసయ్యే. స్తోత్రం. గ్రంథాలు ఏం చెబుతుంది అని అంటే, రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేనిదే మోక్ష మార్గము లేదు అని చెబుతుంటే, మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో కోపగించుకున్నారు నాకు తెలియదు. ఒకసారి యేసయ్యను రాళ్ళు పట్టుకొని కొట్టేద్దాం అని అనుకుంటే ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? ఎందుకని నన్ను కొడతారు? ఏ అద్భుతాలు, బోల్డ్ అద్భుతాలు మీకు చూపించాను కదా. కన్ను లేని వాడిని అని స్వస్థపరిచాను, కాళ్ళు లేని వాడిని స్వస్థపరిచాను కదా, కుష్ఠరోగులను బాగు చేశాను కదా, ఈ అద్భుతాలన్నీ మీరు చూపించాను కదా, మంచిగా జీవించండి నేను చెప్పాను కదా, మరి దేని నిమిత్తం అని కొడతారు అన్నారు. వారు చెబుతున్న మాట ఒకటే ఒకటి ఏంటి అని అంటే, నువ్వు మనుషుడై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు కాబట్టి అని. ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, అయ్యా విజయరాజు ఎవరు? నేనే అన్నాడు కదండి. వాళ్ళకి బాధ ఏంటంటే నేనే దేవుడు అన్నాడు కాబట్టి ఏమనాలంట? నేను కూడా అన్నాను. మీరు నేను కూడా అంటారా? ఆయన దేవుడు కాబట్టి ఏమన్నాడంటే నేనే అన్నాడు. నేనే అనడానికి దమ్ము ఉండాలి కదండి. ఎవరు అనలేదు. ఈ దేవుడు అనడానికి తరచుగా చెబుతున్నా మీకు గుర్తులు ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉండాలి అని. ఏమై ఉండాలి? కామ క్రోధ లోభ మోహ మద మత్సరము లేని వాడే పరిశుద్ధుడు అని కదా ఉంది. ఇవి అన్ని లేకుండా ఉండేవాడే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును. అంత మాత్రమే కాకుండా ఆయన సర్వశక్తివంతుడై ఉండాలి. ఏమై ఉండాలి? సర్వశక్తి. అంటే ఎటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ శక్తి అన్నిటికంటే మించిన శక్తివంతుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే 17వ అధ్యాయము ఆది కాండంలో ఆయన చెబుతున్న మాట, 99 సంవత్సరాలు అబ్రాహాముకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడు నేను మాట్లాడుతున్నాను అంటాడు. చదవండి ఒకసారి. ఓకే ఓకే ఓకే. ఆయన ఎవరంట? ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తున్నాడు. నేను చెప్పాను, ఏ సమస్య వచ్చినా భయపడకండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్యకు మించిన దేవుడు మన దేవుడు అండి. పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు అండి. ఒకవైపేమో గేహజీ భయపడిపోతుంటే ఎలీషా మాత్రం ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పెన్నెల గడ లేచి వచ్చి, అయ్యా మా పని అయిపోయింది అయ్యా, శత్రులంతా చుట్టుముట్టేశారయ్యా, ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, కంగారు పడకుండా చెబుతున్నమాట, నువ్వేం కంగారు పడకు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అన్నమాట. దేవునికి నీ కాపరి ఎవరో నీకు అర్థమైతే, నీ కాపరి ఎటువంటి వాడు నీకు అర్థమైతే,
సురక్షితంగా పడుకుంటాం కదా, లేకపోతే మనమే ఒకటి ఏం చేస్తాడంటే భయంని దూరం చేస్తాం. అందుకే బైబిల్ అంట 365 సార్లు భయపడకండి 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 అని రాయి. రెండోది ఏంటి అంటే అందులో గొర్రెపోతు ఉంటాయి కదండి, కొన్ని గొర్రెపోతు అంటే మగది, ఆ మగది ఆధిపత్యం కొరకు కొన్నిటి మాత్రమే ఆధిపత్యం చెలాయించడానికి పడుకున్న గొర్రెను అలాగా పంతూ ఉంటది, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటది, పడుకోనివ్వదు. దానివల్ల ఈ గొర్రె పడుకోదు. మన జీవితంలో కూడా బయట నుంచి కొన్ని భయాలు ఉంటాయి, ఇంట్లో నుంచి కొన్ని భయాలు. ఇది భర్త వల్ల కావచ్చు, ఇది భార్య వల్ల కావచ్చు, అత్త వల్ల కావచ్చు, మాయ వల్ల, కుటుంబం నుంచి భయం అవుతుంది కదా. కుటుంబాన్ని కాపాడేది ఎవరు? కుటుంబాన్ని కట్టేది ఎవరు? యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, నేనంటాను యెహోవా ఇల్లును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఇల్లు కట్టేవాడు ఎవడు? దేవుడే. కాపాడేవాడు ఎవడు? దేవుడే. చక్కపరిచేవాడు ఎవడు? దేవుడే. సమాధానం ఇచ్చేవాడు ఎవడు? దేవుడే. రాని ఏదైతే రాని పాట పాడుతా. సునామీ రాని, సుడిగుండాలే రాని, కష్టాలే రాని, తీరని నష్టాలే రాని, కరువైనా రాని, ఎంతో బరువైనా గాని అని పాడేస్తాం. రాని రాని అంటాం. వచ్చేటప్పుడు మాత్రం బండ మీద కట్టబడిన ఏ ఇల్లు అంట, అది వాన వచ్చినా వరద వచ్చినా దాని మీదకి విసిరి కొట్టినా అది చెక్కు చెదరదంటండి కదా. ఈ నా మాటల ప్రకారంగా చేయు ప్రతి వాడు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండరు కదా. వాన వస్తది, వరద వస్తది, ఆ ఇంటి మీద పడుతుంది. వాన ఏంటి, వరద ఏంటి, ఇది కూడా జ్ఞాపకం చేశాను కదా, దాన్ని వివరించడానికి టైం లేదు, తక్కువ టైం. కాబట్టి సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని వచ్చినప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని మాట మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా వాక్కును నమ్ముతుంది, దేవుని మాటను నమ్ముతుంది. యెహోవా ఎవరో, తన కాపరి ఎవరో తనకు అర్థమైపోయింది. అందుకే ఈ గొర్రె చెబుతున్న మాట, పచ్చిక గల చోట్ల నన్ను కరుణ చేయొచ్చు. రెండు భయాలు కదా, అదే ఈ రెండు భయం అన్నిట్లో విడిపించేవాడని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. గొర్రెకు బొచ్చు ఎక్కువైపోయింది అనుకోండి, గొర్రెకు బొచ్చు ఎక్కువైపోయింది అనుకోండి, అది పడుకోలేదు, అది పడుకోలేదు. 4 కాళ్ళు ముడుచుకొని పొట్ట నేలకి ఆనించి ఇలా పడుకోవాలంటే ఈ బొచ్చు బరువు ఉంటుంది. దానికంటే ఈ బాడీ వెయిట్ కంటే బొచ్చు బరువు అయిపోయింది అనుకోండి, అలా తిరిగి పడిపోయి ఒక కొన్ని నిమిషాల్లో చచ్చిపోతారు. ఎందుకంటే ఈ పేగులన్నీ ఊపిరితిత్తుల్లోకి వచ్చి మెడ పిసికి ఎలాగైతే చంపేసి చచ్చిపోతారో అలా కొన్ని నిమిషాల్లో చచ్చిపోతారు. అంటే ఇలా పడుకునేటప్పుడు దీని మీద బరువు ఉండకూడదు. ఇది ఆ బొచ్చు బరువు అనేది ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే తాబేలు తెలుసా మీకు? తెలుసా? అది నడుస్తూ వెళ్తూ ఉంటది కదా, అలా ఇలా చేసేయండి, వెళ్తుందా? ఎందుకని? ఎందుకని? దాని బాడీ బరువు కంటే దాని పైన ఉన్న చెప్పదేనా
అది తిరగబడడానికి అవకాశమే లేదు. ఇప్పుడు అది పడుకోవాలంటే ఏం చేయాలి? బొచ్చు కత్తిరించాలి. ఇది ఏంటంటే మన మీద ఉన్న భారం కదా. మీకు అనేక భారాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? అనేక భారాలు, అనేక బాధ్యత, కుటుంబ భారాలు ఉన్నాయి, పిల్లల భారాలు ఉన్నాయి, అనేక ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఆలోచిస్తుంటారు కదా, పిల్లల్ని ఎలాగా చేయాలి, పెంచాలి, ఎలా చదివించాలా, వారికి పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ఏంటి అనేది ఈ భారాలన్నీ ఉన్నాయి కదా. తేలిక కాదు కదా, మనకు సంబంధం లేదు అన్నట్టు మనం బ్రతకలేం కదా. కానీ ఈ భారాన్ని తీర్చేవారు ఎవరు అంటే యేసయ్య. 22వ కీర్తన 8వ చరణం చదువుతారు ఒకసారి. యెహోవా మీద భారము మోపుము, ఆయన వాడిని విడిపించినేమో అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునామ. ఎవరి మీద? యెహోవా మీద మనము భారము మోప. 68వ కీర్తనలో 19వ మాటనా ఒకసారి చూడండి. అనుదినము ఆయన మా భారము. ఎవరంట? యేసయ్య అనుదినము మన భారము భరిస్తున్నాడంట. స్తోత్రం చెప్తలే. ఇంకా అరగంట అవ్వలేదు కానీ మీరు చిరాకు పడిపోతున్నారు. నీ భారాన్ని మోసేవాడు ఎవడు తెలుసా? ఆయనే. నీ కొరకు చింతించేవాడు ఎవడు తెలుసా? ఆయనే. పేతురు రాసిన పత్రిక మీరు తరచుగా చెప్తుండగా 5వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాట. 5వ అధ్యాయం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. నీ కొరకు చింతించేవాడు ఎవడున్నాడండి? భర్తే పట్టించుకోడు, బంధువులే పట్టించుకోరు, ఎవరిని నమ్ముకుంటా వారే పట్టించుకోరు. కానీ మన గురించి పట్టించుకున్న వారు ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన పేరు యేసు. మన భారాన్ని మోసేవారు ఆయన ఉన్నాడు కదా. వారి కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నారు, కానీ మన భారాన్ని మోసేవారు ఎవరున్నారు? ఒకడున్నాడు, ఆయన పేరు యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మన కాపరి. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఈ కుటుంబ భారాన్ని మోసి నా ప్రభు నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. అది ఎలాంటి భారమైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా ప్రభు ఆయన మీద మనం మోపగలిగితే ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగూ ఈ నూతన సంవత్సరంలో ఈ కుటుంబంలో జరగాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగూ నా దేవుడు చేయునుగాక. స్తోత్ర. హల్లెలూయా. ఈ భారాన్ని మోపేవాడు ఎవరండి? నీ దేవుడే నీ భారాన్ని. మరి దేవుడే భారం మోస్తుంటే మీరెందుకు అలిసిపోతుంటారు మోసి? నేను చాలా సందర్భంలో చెబుతూ ఉంటాను కదా. ఒక పెద్ద ఆయన ఆ గడ్డి మోస్తూ ఏదో ఆ తల మీద మోసుకుంటూ వెళ్తా ఉన్నాడంట. పాపం మంచోడు కారు పట్టుకొని వచ్చాడు. పాపం పెద్ద ఆయన బాబాయ్ కష్టపడిపోతున్నాడు, కొద్ది లిఫ్ట్ ఇద్దాం అనేసి, బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఫలానా దగ్గరికి వెళ్తున్నాను. నేను కూడా అటే వెళ్తున్నాను, కూర్చోండి అని అంటే కూర్చున్నాడంట. కూర్చోబెట్టాడు. అమ్మయ్య, ఒక వ్యక్తిని నేను సాయం చేశాను అన్నట్టు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాసేపు అద్దం ఉంటది కదండి, అద్దంలో చూసేటప్పుడేమో అది ఏదో తేడాగా కనబడింది. వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు సీట్ లో కూర్చున్నాడు గాని తలకాయ మీద ఏముంది? కారులో కూర్చున్నాడు గాని ఇంకా తలకాయ లేదు. దేవునికి స్తోత్రం. మీరు నమ్మారు, బాగానే ఉంది. మనకి తలకాయ లేదు. మీరు చింతించి ఏం చేయగలరు? మీరు ఆలోచించి ఏం చేయగలరు? అదే కదా దేవుడు చెప్తుంది. మీరు ఏమీ చేయలేదు. మీ చింత యావత్తు ఆయన మీద. మీ భారము ఏమైనా ఆలోచిస్తే ఏమైనా చేయగలరా అంటే ఏం లేదు. అనుదినము మన భారము మోసేవాడు దేవుడే కదా. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ గొర్రె చెబుతున్న మాట ఏంటో తెలుసా? అనుదిన భారము ఆయన మోస్తున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సాక్ష్యం చెప్పండి అంటే నేను చెప్పలేనండి. ఎస్, ఇప్పటి వరకు మోస్తూ నడిపించిన దేవుడు నీ దేవుడు. ఎవరు కాపాడాడు? ఆయనే. ఇంకా చెప్పనా? ఒకటేమో బయట నుంచి, ఒకటేమో లోపల నుంచి, ఒకటేమో పై నుంచి, ఒకటేమో ఆకలి తీరలేదు అనుకో పడుకుంటుందా? అంటే
ఏం తినలేదు, మీకు నిద్ర వస్తుందా? నిద్ర రాదు. కడుపు నిండా తింటేనే గురుకు తీసి పడుకుంటాం, అంతే కదా. కొంతమందిని పిలుస్తున్న పలకరు, ఏమో మరి ఏంటో తెలియదు, యేసు రక్షణ పేరు చెప్తే బాగుందని చెప్పట్లేదు. పిలిచి రింగ్ చేసి అలిసిపోతేనే కానీ రారు. లాస్ట్కి వచ్చేసి ఎందుకు తెలుసా? పడుకున్నారు. ఇలా పడుకోవాలంటే ఏం తీరాలి? ఆకలి తీరా. నిన్ను పోషించింది ఎవరు తెలుసా? నీ దేవుడే. హల్లెలూయా. అనుదినము ఆయన ఆహారాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు పోషించిందే ఆయనేనండి. కాబట్టి ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. టైం అయిపోయింది. కాబట్టి ఒక గొర్రె పడుకోవాలంటే ఈ 4 అవసరతలు తీరిపోవాలి. ఇది తీర్చేవాడే నీ దేవుడు, ఇది తీర్చేవాడే నీ కాపరి. ఇప్పుడు చెప్పండి, ఆయనైనా మన కాపరి? ఆయన మన కాపరి అయితే తర్వాత భయంకరమైన మాట అంటాడు తెలుసండి, గాఢంధకారపు లోయలో నేను. ఇప్పుడు ఆయన 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 నడిపిస్తున్నాడు, ఆయనే అనేది. ఇప్పుడు నేను అన్నాడు కదా, అంతే కదండి. నేను అన్నాడు అంటే ఆయన నడిపించలేదు, ఆయన నడిపించలేదు, ఈయన వెళ్ళాడు. నేను అన్నమాట కదా. నేను వెళ్ళినా సరే దేవుడు ఎంత మంచోడు అంటే, నువ్వు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి సమస్యలు చిక్కిపోయినా సరే దేవుడు మరలా ఆయన నాకు తోడై ఉంటాడు. ఎందుకనగా నీ దుడ్డు తరయు నీ దండమును నన్ను. అలాంటప్పుడు ఏమనాలా? రే 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 గుంపులో ఉండాలి కదా, మందులో ఉండాలి కదా, మందు నుంచి ఎందుకు వెళ్తావు అని అనాలి కదా. అలా అనకుండా గాఢంధకారపు లోయలో సంచరించినప్పటికీ కూడా నేను ఏ భయము ఉండకుండా జీవిస్తాను. ఎందుకంటే ఆయనే నాకు తోడై ఉన్నాడు. మరణ ఛాయలోనికి వెళ్ళిపోయిన, ఇంగ్లీష్ లో ఉండేది, మరణ ఛాయలోనికి వెళ్ళిపోయిన నీ దేవుడు నిన్ను కాపాడు. హల్లెలూయా. నేను చాలా చూశాను, చాలా చనిపోతారు అన్న సాక్ష్యాలు చాలా చూశాను. నిజానికి బృందావతి గారు చనిపోవాలి కదండి, కానీ సజీవంగా దేవుడు కాపాడు. బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత 5 చనిపోయారు. కానీ ప్రార్థన గుంపులో ఉన్నవారు చాలా మంది ప్రార్థన చేశారు, ఇప్పటి వరకు సజీవంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ బ్రదర్ అక్కడ ఉన్నారు. నిజానికి కొర ప్రాణంతో ఉంది, చనిపోద్ది అని కూడా ఈ బిడ్డకి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతంగా కాపాడాడు. హల్లెలూయా. డాక్టర్లు చేతులు ఎత్తేయచ్చు కానీ నా దేవుడు ఏదైనా చేయగలడు. మీరు పాడడం కాదని, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే. పాటలు పాడడానికి కష్టంలో చెప్పాలి కదా, నా దేవుడు ఏదైనా. నా భర్తను మార్చగలడు, నా కుటుంబాన్ని మార్చగలడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించగలడు, నా పరిస్థితిని మార్చగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఈ కీర్తనకాడు అదే చెప్తున్నాడు, ఆయన ఏదైనా. ఈ కుటుంబంలో దేవుడు ఏదైతే చెయ్యలేడు అనుకుంటున్నాడు, మీరు అనుకుంటున్నారు, అది దేవుడు చేయనుగా. రక్త సంబంధంలో చేయనుగా, నీతి జీవితంలో నెరవేర్చునుగా. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగా.